హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రియల్ న్యూస్ చూసే ప్రేక్షకులందరికీ చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయాలని సవినయంగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనిషి చెయ్యలేని ఎన్నో పనులు ఇప్పుడు ఎంతో సమర్థవంతంగా రోబో చేస్తుంది. వీటిలో శస్త్రచికిత్సలు కూడా ఉన్నాయి. సర్జరీల్లో మనిషి సులభంగా చెయ్యలేని చోట్లకు తన సన్నటి యాంత్రిక వేళ్ళు చేరగలవు. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలు రోబోలు అతి తేలిగ్గా చేస్తాయి. ఉదాహరణకు మూత్ర వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు, గైనకాలజీ, యూరోగైనకాలజీ, థైరాయిడెక్టమీ, బ్రెయిన్ సర్జరీలు, ఇంకా అనేక వ్యాధులకు ఈ రోబోలు శస్త్రచికిత్స చేస్తాయి. మానవ మణికట్టు ఒక పరిమితం వరకే తేలిగ్గా తిరుగుతుంది, కానీ రోబో మణికట్టు ఎటువైపుకైనా దాదాపుగా 270 డిగ్రీల వరకు తిరిగేలా రూపొందుతుంది. దీంతో అత్యంత నిశితంగా అనుకున్నంత మేరకే కోసేలా, కుట్లు వేసేలా చేసే శస్త్రచికిత్స ప్రక్రియల్ని రోబోకు ఆదేశిస్తూ ఆపరేట్ చేస్తుంటారు. శస్త్రచికిత్స జరుగుతున్న అవయవాన్ని, అందులో భాగాల్ని 3D ఇమేజ్ తెరపై చూస్తుంటారు. కోత చాలా చిన్నగా ఉండడం వల్ల కోలుకునే సమయం తగ్గుతుంది, గాయము వేగంగా మానుతుంది. కోత, గాయం తక్కువ కావడం వల్ల ఇన్ఫెక్షన్ అవకాశాలు బాగా తక్కువ. ఇవే కాక శస్త్రచికిత్సను పట్టే సమయం, ఇవ్వాల్సిన మత్తుమందు, రక్తస్రావము అన్నీ తక్కువే. ఇవన్నీ రోబోతో జరిగే శస్త్రచికిత్సను మరింత సురక్షితంగా మార్చేస్తాయి. ఇప్పుడు చాలా చోట్ల అమెరికన్ తయారీ రోబోలు ఉపయోగంలో ఉన్నాయి. ఇవి బాగా ఖరీదు కావడంతో ఈ శస్త్రచికిత్స కాస్త ఖరీదే. అయితే భారతీయ రోబోలు అతివేగంగా అందుబాటులోకి రానున్నాయి. ఇవి అమెరికన్ రోబోల ఖరీదులో సగానికే దొరుకుతాయి. ఫలితంగా అవి అందుబాటులోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు కొద్ది రోజుల్లోనే కారు చౌకగా రోబో శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.